ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అనేది అయింది. బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది. అలాగే ఇక్కడ ఒక స్వింగ్ అనేది ఏర్పడింది. లాస్ట్ మూమెంట్ లో ఏర్పడి ఇక్కడ ఈ స్వింగ్ కింద అలాగే డే లో కింద క్లోజ్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉండి ఉంటారు. అలాగే క్లోజింగ్ గిట్టంగా ఈ సపోర్ట్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ చాలా మంది రీటైల్ బయర్స్ గిట్టంగా BTS తీసుకుపోయి ఉంటారు. కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయొచ్చు. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదు. ఇక్కడ మనం హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% లెవెల్ అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి మనము ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం ఇక్కడికి వెళ్ళి. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ అనేది చేంజ్ చేసిందండి. కాబట్టి మనం ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఈ రిట్రేస్మెంట్ లెవెల్ కిందకి వచ్చింది మార్కెట్. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మళ్ళీ రిట్రేస్మెంట్ లెవెల్ లోకి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి రిజెక్షన్ అనేది ఇచ్చింది అనుకోండి, మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఫిబ్ అనేది హై నుంచి లోకి ఇక్కడ డ్రా అనేది చేసాము. ఇక్కడ ఈ జోన్ లో మార్కెట్ అనేది ఖచ్చితంగా రియాక్ట్ అనేది కావాలి. ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ 50 పాయింట్స్ అనేది ఉంటుందండి. ఈ రిట్రేస్మెంట్ జోన్ పైన పెట్టుకుంటున్నాను. అలాగే నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది సెల్లింగ్ లోకి వచ్చింది. ఈ 3 క్యాండిల్స్ లోనే ప్రీమియం అనేది మంచిగా పెరిగింది. కానీ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ పడంగానే ఈ ప్రీమియం మొత్తం తినేసింది మార్కెట్. ఇక్కడ ప్రీమియం డికే అనేది జరుగుతుంది మార్కెట్ లో. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ అనేది తీసుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ లో మళ్ళీ లాస్ అనేది చూపిస్తుందండి. నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఎక్కువ లాస్ అనేది చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 50 పాయింట్స్ లో 50% లాస్ అనేది చూపిస్తుంది నాకు. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ మన సైకాలజీ ఏం లేదండి. ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది మార్కెట్. అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ ఇక్కడ రీట్రేస్మెంట్ మీద మనము డౌన్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.